హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. స్టాక్ మార్కెట్ అనేటువంటిది చాలా ఈజీ టాస్క్, చాలా డిఫికల్ట్ టాస్క్. చాలామంది చాలా విషయాలని, కొంతమంది యొక్క అనుభవాలని, వీటన్నిటిని తెలుసుకుంటున్నప్పుడు స్టాక్ మార్కెట్లో గెయిన్ కావడం అనేటువంటిది 100కి 200% కష్టమని అనుకుంటూ ఉంటాం. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, మీరు పర్ఫెక్ట్గా ఒక స్ట్రాటజీని ఫాలో అవుతున్నారా లేదా? మనీ రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవుతున్నారా లేదా? మీ స్ట్రాటజీ 1:2 రేషియోలో ఉందా లేదా? ఈ ఒక్కసారి మీరు చేసుకోండి. అసలు స్టాక్ మార్కెట్ అనేది రాకెట్ సైన్స్ ఏం కాదు. యూట్యూబ్లో దొరికేటువంటి ప్లాట్ఫామ్స్లో దొరికేటువంటి ఒక స్ట్రాటజీని పట్టుకొని మీరు రిస్క్ రివార్డ్ బేస్డ్గా కనుక నడిపించగలిగితే, కన్సిస్టెంట్గా ఒక 6 నెలల పాటు నడిపించగలిగితే యూ కెన్ గెట్ గుడ్ రిజల్ట్స్. మనం ఇవన్నీ చేయకుండా స్టాక్ మార్కెట్లో నష్టపోయాం అది ఇది అని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు అన్నమాట. మనకు ఒకసారి అమెరికాలో కొంతమంది సైంటిస్టులు ఏం చేశారంటే, ఒక 4 చింపాంజీలని ఒక గదిలో పెట్టేశారు. పెట్టిన తర్వాత స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అవి ఆ ఆడుకునేటువంటి క్రమంలో ఒక బటన్స్ అనేటువంటిది ఫిక్స్ చేశారనమాట. ఆ బటన్స్ని ఎప్పుడైనా సరే ఆ చింపాంజీ నొక్కినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ట్రేడ్ పడేటట్టుగా చేశారు. అంటే స్టాక్ మార్కెట్లో అప్పుడు హైలైట్ అయినటువంటి స్టాక్స్లో ట్రేడ్ పడేటట్టుగా చేశారు. ట్రేడ్ పడేటట్టుగా చేసి ఒక నెల రోజుల పాటు ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తే స్టాక్ మార్కెట్లో కోతులకి ఏం తెలియకుండా, అంటే చింపాంజీలకి ఏం తెలియదు కదా, వాటికి స్టాక్ మార్కెట్ ఇక్కడ కొనాలి, ఇక్కడ సెల్ చేయాలి అనేటువంటిది ఏం తెలియదు కదా. అవి నొక్కేటువంటి వాటి క్రమాన్ని బట్టి, అవి ఎన్నుకున్నటువంటి స్టాక్స్ని బట్టి వాటిని దాదాపుగా ఒక్కసారి ఆ బటన్ నొక్కినప్పుడు 2 అవర్స్ పాటు 2 to 3 అవర్స్ పాటు ఆ స్టాక్స్ని హోల్డ్ చేశారు. అట్లా ఒక్కొక్క చింపాంజీ 15 సార్లు ఆ బటన్స్ నొక్కడం, ఇంకోటి 12 సార్లు, అట్లా ఒక 1 మంత్ తర్వాత ఆ యొక్క ట్రేడ్స్ని మొత్తం ఎనాలిసిస్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్గా అవి ఎక్కువగా సంపాదించింది. అంతా సబ్జెక్ట్ మొత్తం తెలిసి, అంటే వాళ్ళు కంపారిజన్ చేశారన్నమాట. మొత్తం సబ్జెక్ట్ తెలిసి, స్ట్రాటజీ తెలిసి, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ చేసి అన్నీ చేసినటువంటి వాళ్ళు ఒక సిమిలర్గా ఈ 4 చింపాంజీస్కి సిమిలర్గా ఇంకో 4 మెంబర్స్ని చేశారు. దాంట్లో బాగా తెలిసిన వాళ్ళు, యావరేజ్గా తెలిసిన వాళ్ళు, మీడియంగా తెలిసినటువంటి వాళ్ళు, ప్రైమరీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ చేత ట్రేడ్ చేపిస్తే ఈ 4 మనుషుల కంటే కూడా ఆ కోతులు సంపాదించినటువంటి డబ్బే చాలా ఎక్కువగా ఉంది. మరి ఆ యొక్క చింపాంజీలు ఏ స్ట్రాటజీని ఫాలో అయినాయి? ప్రైజ్ యాక్షన్ ఫాలో అయినాయా? సిపిఆర్ని ఫాలో అయినాయా? పివట్ పాయింట్స్ని ఫాలో అయినాయా? మూవింగ్ యావరేజ్ని ఫాలో అయినాయి? వేటిని ఫాలో అయినాయి? నో అండ్ నెవర్. కానీ ఈ 4 ట్రేడర్స్ ఒకరు స్వింగ్ ట్రేడ్ని ఫాలో అయ్యారు, ఒకరు మూవింగ్ యావరేజ్ని బేస్ చేసుకుని ట్రేడ్స్ చేశారు, ఒకరు ఆర్డర్ బ్లాక్స్, ఒకరు ఎఫ్ఈజెడ్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ని, వీటన్నిటిని బేస్ చేసుకుని ట్రేడ్స్ చేశారు. బట్ చింపాంజీస్ గెయిన్ మోర్ దెన్ ది హ్యూమన్స్. సో ఇక్కడ ఏంటంటే, ఈ మనుషులు ట్రేడ్ చేసేటప్పుడు వీళ్ళకి ఒక సైకాలజికల్ ఎఫెక్ట్ అనేటువంటిది వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంది. అందులోనూ మిగతా సమయాల్లో బాగా ట్రేడ్ చేసేటువంటి ఈ 4 ఎప్పుడైతే ఈ చింపాంజీస్తో ఫైట్ అనేసరికి వాళ్ళ యొక్క మైండ్ ఇంకా స్ట్రెస్కి గురయ్యి దే డిడ్ మెనీ మిస్టేక్స్ బిఫోర్ దేర్ ట్రేడింగ్ స్టైల్. కానీ ఇక్కడ సైకాలజీ అనేటువంటిది వాళ్ళ మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపించింది. ఏదైనా లాస్ అయినప్పుడు కౌంటర్ ట్రేడ్స్ కూడా చేశారు. ఎందుకు? సైకాలజికల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల. ఎందుకంటే మనం చింపాంజీలతో పోటీ పడుతున్నాము అనేటువంటి ఒక భావన వాళ్ళు ఎలా పడితే అలా ట్రేడ్ చేసేటువంటి పరిస్థితులకు తీసుకొని వెళ్ళాలి. కానీ చింపాంజీలకి ఎమోషన్స్ లేవు, దే నీడ్ నాట్ మనీ, దే ఓన్లీ ప్లేడ్ విత్ ది బటన్స్. అవి కేవలం బటన్స్తో ఆడుకున్నాయి, ఎమోషన్స్ లేవు, అది ట్రేడింగ్ అని తెలియదు, ఏం తెలీదు. రెడ్ బటన్, గ్రీన్ బటన్ అట్లా ఉన్నప్పుడు రెడ్ బటన్ నొక్కినప్పుడు సెల్ చేశారు, గ్రీన్ బటన్ నొక్కినప్పుడు బై చేశారు. దిస్ ఈజ్ ద సేమ్ ప్రాసెస్ ది ఫాలో. చింపాంజీకి ఎమోషన్స్ లేవు, హ్యూమన్కి ఎమోషన్స్ ఉన్నాయి. సో దట్ చింపాంజీస్ గెయిన్ ఇన్ స్టాక్ మార్కెట్, బట్ ద హ్యూమన్స్ బెండ్ దేర్ హెడ్స్ బిఫోర్ ది చింపాంజీస్ క్లెవర్నెస్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీని ద్వారా
ఎక్కువగా సైకాలజీ అనేటువంటిది మీ ట్రేడింగ్‌ని యొక్క స్టైల్ మొత్తాన్ని మార్చేస్తది. కాబట్టి యూ షుడ్ టర్న్ యాస్ ది రోబోట్స్. ఈ రోబోట్స్‌గా మీరు టర్న్ కావాలి అనంటే మీకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలా. మీకంటూ స్టాప్ లాస్ ఉండాలా. మీకంటూ ఒక రిస్క్ రివార్డ్ రేషియో కరెక్ట్‌గా ఉండేటువంటిది బ్యాక్ టెస్ట్ చేసుకున్న స్ట్రాటజీ ఉంటే మీరు సక్సెస్ కాగలుగుతారు. అంతేగాని మీరేం ఆప్షన్స్‌లో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్‌లో డెల్టా ఎంతుంది, వేగా ఎంతుంది, గామా ఎంతుంది, గామా బ్లాస్ట్ అయితే ఎట్లా అవుతది అని ఇంత రీసెర్చ్ మీరు చేయాల్సిన అవసరం లేదు కదా స్టాక్స్‌లో. బై చేశారు, స్టాప్ లాస్ పెట్టండి, సెల్ చేశారు, అమ్మండి. నేను ఒకసారి నా స్నేహితులు ఒకళ్ళు చెప్పారనమాట. ఇప్పుడు కాదు, నేను అసలు ఈ స్టాక్ మార్కెట్ ఫీల్డ్‌కి రావటానికి ముందు వన్ పర్సను ఆయన బహుశా హైదరాబాద్‌లోనే ఉంటారు. అతను మార్కెట్ స్టార్ట్ కాగానే శామే చెప్పినట్టున్నాడు. మార్కెట్ స్టార్ట్ కాగానే ఈరోజు బై చేద్దాం, మార్కెట్ నెగెటివ్‌లోకి వెళ్ళిద్ది అనుకున్నప్పుడు ఒక 5 స్టాక్స్‌ని సెల్ చేసి పారేసేవాడు. ఈవినింగ్‌కి 2:50 నిమిషాలకో, 3 గంటలకో ఎలా ఉంటే అలా ట్రేడ్ అని. అంటే ఇలా మీరు చేయమని కాదు, జస్ట్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ దట్ పర్సన్‌ని నేను చెప్తున్నాను. డిస్క్లైమర్ ఏందంటే, నేను చెప్పినట్టుగా మీరు ఏది ఫాలో కావద్దు. టేక్ యువర్ ఓన్ డిసిషన్, ప్లాన్ యువర్ ఓన్ స్ట్రాటజీస్ అండ్ ఎగ్జిక్యూట్ ఇన్ ద మార్కెట్ విత్ యువర్ ఓన్ రిస్క్ అండ్ రివార్డ్. ఆ వ్యక్తి ఈరోజు మార్కెట్ నెగిటివ్‌గా మార్కెట్ స్టార్ట్ అయిందనుకోండి, ఒక 5 స్టాక్స్‌ని సెల్ చేసేసేవాడు. అతనికి ర్యాండమ్‌గా ఏవో ఉంటాయి. కొన్ని స్టాక్స్‌ని మాత్రం సెలెక్ట్ చేసుకొని ఉంటాడు. ఒక 5 స్టాక్స్‌ని సెల్ చేసాడు. అంటే బిఫోర్ హీ డిడ్ సమ్ ఎక్సర్సైజ్ అనమాట. బై చేసేటు కాన్సెప్ట్ ఉన్నటువంటి స్టాక్స్ ఒక 10, సెల్ చేసే కాన్సెప్ట్స్ ఒక 10 పెట్టుకొని వాటిలో 5 సెల్ మార్కెట్ నెగిటివ్‌గా ఉంటే ఇంకేం లేదు. ప్రైస్ యాక్షన్ లేదు, తొక్క లేదు, తోటకూర లేదు అని సెల్ చేయటం. మార్కెట్ పాజిటివ్‌లో ఉందనుకోండి, అంటే నిఫ్టీ పాజిటివ్‌లో ఉందనుకోండి, అది పాజిటివ్‌లో ఉండి తర్వాత పడిపోయినా దానికి సంబంధం లేదు. ఒక 5 స్టాక్స్‌ని బై చేసి హోల్డ్ చేసి 3 లేకపోతే వాటి టార్గెట్ రీచ్ అయినప్పుడు బాగా హైకి వెళ్ళినప్పుడు వాటిని క్లోజ్ చేసేసేవాడు. దిస్ ఈజ్ ద ప్లాన్ హీ హ్యాడ్ ప్లేడ్. నౌ దట్ టైమ్ హీ వాజ్ ఎర్నింగ్ గుడ్ సమ్ ఆఫ్ మనీ. మరి ఆయన ఏ ప్రైస్ యాక్షన్స్ ఫాలో అయ్యాడు, దేన్ని ఇదయ్యాడు? అతను ఇప్పుడైతే మనకేం టచ్ లేడు, అంతకుముందు టచ్ లేడు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెడ్ దిస్ థింక్. నేను స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఇట్ బికేమ్ ఏ వెరీ సర్ప్రైజ్ టు మీ. కాబట్టి ఇక్కడ అంటే ఎలా పడితే అలా చేయమని కాదు, ఏదైనా సరే ఒక దానిని కన్సిస్టెన్సీగా, ఒక ప్లానింగ్గా, రిస్క్ రివార్డ్ బేస్డ్గా మీరు కనుక రన్ చేయగలిగితే యూ కెన్ గెట్ గుడ్ రిజల్ట్స్. వితౌట్ దట్ యూ కాంట్ డూ ఎనీథింగ్. యూ నెవర్ బై ఏ సింగిల్ ఎన్పి ఆల్సో. కాబట్టి యూ షుడ్ ప్లాన్. అన్ని భయాలను పెట్టుకోవద్దు. మీకున్నటువంటి స్కిల్ని, మీకున్న స్ట్రాటజీని పక్కాగా రిస్క్ రివార్డ్తో ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారా లేదా అనేటువంటి కాన్సెప్ట్ తప్ప మరి ఇంకేం ఆలోచించకుండా కనుకుంటే మీరు స్టాక్ మార్కెట్లో ఈజీగా సక్సెస్ కాగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.